Here is a story. ఇక్కడ ఒక కథ ఉంది. Matthew 18. మత్తయి సువార్త 18. You know, the Jewish people had a teaching that you must, if your brother sins, you must forgive him 3 times. మరి ఇక్కడ ఈ యూదులో వాళ్ళకు ఉన్నటువంటి బోధ ఏమిటంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసినట్టయితే ముమ్మారు నువ్వు క్షమించాలి. So Peter thought, I will be better than the other Jews. మరి పేతురు అనుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి యూదుల కంటే నేను ఇంకా శ్రేష్టమైన వాడిగా ఉన్నాను. I will forgive my brother 7 times. నా సహోదరుని 7 మార్లు నేను క్షమిస్తాను అనుకున్నాడు. So he asked Jesus. కనుక యేసుని అడుగుతున్నాడు. Matthew 18 verse 21. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. Lord, how often shall I forgive my brother who sins against me? 7 times? ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. And he thought Jesus will be very happy. ఈయన అనుకున్నాడు, యేసు ప్రభువు చాలా సంతోషిస్తాడు. You're a wonderful brother, Peter. పేతురు, నువ్వు చాలా అద్భుతకరమైన సోదరుడివి. You're better than all the other Jews who forgive only 3 times. 3 సార్లే క్షమించే అనేక మంది యూదుల కంటే నువ్వు చాలా శ్రేష్టమైన వాడివి. You're willing to forgive 7 times. 7 సార్లు నువ్వు క్షమిస్తానంటున్నావు. But that is not what Jesus said. అయితే యేసు ప్రభువు చెప్పింది అది కాదు. He said 70 times 7. అందుకు యేసు అతనితో ఇట్లను 7 మార్లు మట్టికే కాదు 70 ఏళ్ల మార్లు మట్టిగా నీతో 490 times. అంటే 490 సార్లు. And if you compare that with the other verse in Luke 17, లూకా సువార్త 17వ అధ్యాయంలో ఉన్న దానిలో ఈ వచనాన్ని మీరు దీన్ని సరిపోల్చి చూస్తే same passage, ఇదే భాగం speaking about forgiving a person in one day. అయితే ఒక్క రోజులో ఒక వ్యక్తిని క్షమించడం 490 times in one day. ఒక్క రోజులో ఒక వ్యక్తిని 490 సార్లు క్షమించడం. Have you ever done that? ఇట్లాంటిది ఎక్కడన్నా ఉన్నారు మీరు? How many people have sinned against you 490 times in one day? ఎంతమంది ప్రజలు మీ విషయంలో రోజుకి 490 సార్లు తప్పిదం చేశారు మీ విషయంలో? I don't think people have sinned against us 490 times in our whole life. One man. నేను అనుకుంటాను ఒక్క మనుషుని విషయంలో మొత్తం జీవితకాలం అంతా కూడా 490 సార్లు తప్పిదం చేసి ఉంటారు. See Luke 17. లూకా సువార్త 17 verse 4. 4వ వచనం. If he sins against you 7 times a day and returns to you 7 times saying, I repent, forgive him. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడల అతనికి క్షమింపవలెను. Okay, Jesus said 7 times. సరే, యేసు ప్రభువు అన్నాడు 7 సార్లు. But Peter didn't understand it. పేతురు దీన్ని గ్రహించలేదు. Okay, Lord, 7 times I'm ready. సరే ప్రభువా, నేను 7 సార్లు నేను If I forgive 7 times, will you accept me? సరే, 7 సార్లు నేను క్షమిస్తే నువ్వు అంగీకరిస్తున్నావా? He's saying, Peter, you don't understand what I said. అప్పుడు ప్రభువు అంటున్నాడు, పేతురు, నేను ఏం చెప్పానో నీకు సరే గ్రహింపు కాలేదు. 7 in the Bible is the number of perfection. బైబిల్లో ఉన్నటువంటి 7 అనే సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది. God completed his work and rested on the 7th day. దేవుడు తన యొక్క సృష్టి కార్యాన్ని అంతటిని సంపూర్తి చేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. So what Jesus meant was infinite number of time. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే అసంఖ్యాకములైనటువంటి సార్లు మీరు క్షమించాలి. That's what he explained to Peter. అదే పేతురుకి వివరిస్తున్నాడు. I don't mean only 7 times. అంటే 7 సార్లు అనేది కాదు నేను చెప్పేది. 70 times 7 అంటే 490 సార్లు one day. ఒక్క రోజులో. That means you must keep on forgiving. దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలని. See, there's a verse in Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, which reads like this. ఈ రీతిగా ఇక్కడ చెప్పబడుతుంది. We are told to follow Jesus Christ in many places. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించాలని చెప్పబడింది. But see what it says here. ఇక్కడ ఏం చెప్పబడిందో చూడండి. Ephesians 5 verse 1. ఎఫెసీ 5:1. Be imitators of God. దేవుని పోలి నడుచుకొనుడి. Be imitators of God as beloved children. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. What is he talking about? దేని గురించి మాట్లాడుతున్నారు? In what way can I imitate God? నేను ఏ విధానంలో దేవుడిని పోలి నడుచుకోగలను? I cannot create the universe. నేను ఈ సృష్టి అంతా నేను సృష్టించలేను. I cannot die for people's sins. ప్రజల యొక్క పాపాలను నేను క్షమించలేను. In what way can I imitate God? ఏ రీతిగా దేవుడి పోలి నడుచుకోగలను? Always when you read a verse, read the whole context of that verse. ఎప్పుడైనా ఒక వచనం చదివినప్పుడు దానికి సంబంధించినటువంటి అర్థ సహితం అర్థ సందర్భాన్ని చూస్తూ ఉండాలి. How should I imitate God? నేను ఏ రీతిగా దేవుడిని పోలి నడుచుకోవాలి? See the previous verse. ముందు వచనం చూడండి. Chapter 4 verse 32. ఎఫెసీ 4వ అధ్యాయం 32. Forgive one another as God has forgiven you.
ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయమై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. Next verse. తర్వాత వచనం, Therefore, imitate God. కావున దేవుడి పోలి నడుచుకున్నాడు. Therefore, కావున imitate God. దేవుడి పోలి నడుచు. Why? ఎందుకు? He has forgiven me so much. ఆయన నన్ను ఎంతగా క్షమించాడు కనుక Imitate him ఆయన పోలి నడుచుకోవాలి, and forgive other people. ఇతర ప్రజలకు క్షమించాలి. I used to picture it like this. నేను దీన్ని ఈ రీతిగా ఊహించుకున్నాను. If I were to go to heaven right now నేను ఇప్పుడే పరలోకానికి వెళ్తే and I see what God is doing దేవుడు ఏం చేస్తున్నాడో చూసి, and how many prayers are coming from the whole earth to him, మొత్తం ప్రపంచం అంత భూమి అంతటి నుండి కూడా ఎన్ని ప్రార్థనలు ఆయన దగ్గరికి వస్తున్నాయి. all the millions of believers and others praying to God from this earth. మరి ఈ భూమి మీద లక్షలాది కోట్లాది ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి ప్రార్థనలు వస్తున్నాయి. Oh God, I'm sorry, forgive me. ఓ దేవా, ఈ విషయంలో నేను చింతిస్తున్నాను, క్షమించు. God says forgiven. దేవుడు క్షమిస్తున్నాడు. And before he finishes, another person in some other part of the earth is saying, oh God, I've sinned, forgive ఇంకా me. ఇది పూర్తి కాకముందే ఇంకొక ఆయన ప్రభా నేను పాపం చేశాను క్షమించాడు. Somebody in Russia, రష్యాలో ఎవరో, oh God, forgive me, ఓ దేవా నన్ను క్షమించు, forgiven. క్షమించాను. And that's before he finishes, somebody in China is saying, oh God, forgive me. ఇంకా ఈయన చెప్పడం పూర్తి కాకముందే చైనా నుంచి ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను తప్పు చేశాను, పాపం God says చేశాను, forgiven. ప్రభు క్షమిస్తున్నాడు. Before he finishes his prayer, somebody in Australia is saying, please forgive me. ఇంకా ఈయన ముగింపు కాకముందే ఆస్ట్రేలియా నుంచి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు తప్పు So you know చేశాను. what is happening in heaven? ఇది పరలోకంలో జరుగుతుంది. ఇది 24 hours a day. రోజుకి 24 గంటలు God is saying to people all over the world, మరి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా forgiven, 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 forgiven. క్షమిస్తున్నాను 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 క్షమిస్తున్నాను. Be imitators of God. దేవుని పోలి నడుచుకున్నాడు. How should you live the whole day? రోజంతా ఎట్లా గడపాలి? A lot of people harm us. ఎంతో మంది మనల్ని హాని చేస్తున్నారు. What should we say? ఏం చెప్పాలి? Forgiven, 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 forgiven. నేను క్షమిస్తున్నాను 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 క్షమించాను క్షమించాను ఆమేన్. God also says in Hebrews 8:12, హెబ్రీ 8:12 కూడా దేవుడు అంటున్నాడు, I will not remember, I will not remember, I will not remember, I will not remember. నేను మళ్ళా జ్ఞాపకం చేసుకుని మళ్ళా జ్ఞాపకం చేసుకుని మళ్ళా జ్ఞాపకం చేసుకుని మళ్ళా జ్ఞాపకం చేసుకుని. Be imitators of God. దేవుని పోలి నడుచుకోవాలి. When somebody wrongs you, ఎవరైనా తప్పు చేస్తే I won't remember, I won't remember, I won't remember, I won't నేను remember. మళ్ళా Forgiven, జ్ఞాపకం forgiven. చేసుకోను జ్ఞాపకం చేసుకోను జ్ఞాపకం చేసుకోను. Supposing you husbands decide to treat your wives like that, ఒకవేళ భర్తలైనటువంటి వాళ్ళు మీ భార్యల్ని అట్లా మీరు చూడాలని మీరు కోరుతున్నారు అనుకోండి. maybe she did something wrong. ఒకవేళ ఆవిడ ఏదో తప్పు చేసింది, Forgiven. క్షమించాను, I don't remember. నేను జ్ఞాపకం పెట్టుకోను. Again, 5 minutes later, మళ్ళా 5 నిమిషాలు అయిన తర్వాత again something wrong. మళ్ళా ఏదో Forgiven. I won't remember. తప్పు చేస్తే మళ్ళా క్షమించాను. Whole మళ్ళీ day. రోజంతా. And the wife also treats the husband like that. ఒకవేళ భార్య కూడా భర్త అట్లానే చూస్తున్నారు. Forgiven. I won't remember. Forgiven. I won't. నేను క్షమించాను మళ్ళా జ్ఞాపకం చేసుకోను, క్షమించాను మళ్ళా జ్ఞాపకం చేసుకోను. That is what's happening in heaven. పరలోకంలో అదే జరుగుతుంది. God says forgiven, 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 forgiven. దేవుడు అన్నాడు క్షమించాను క్షమించాను క్షమించాను. And if that happens in your home, అది మీ ఇంట్లో జరిగితే, husband and wife like that, భార్య భర్తల మధ్యలో అట్లా జరిగితే, what will your home become like? మీ ఇల్లు ఎలా ఉంటుంది? Heaven. పరలోకం. You want heaven in your home? మీ ఇంట్లో పరలోకం కావాలని కోరుతున్నారా? Be imitators of God. దేవుని పోలి నడుచుకునడి. Forgive, forgive, forgive. క్షమించాను క్షమించాను.